రైట్, ఇప్పుడు మనం లిమిట్స్ అనే చాప్టర్ని డీటెయిల్గా చూద్దాం. మ్యాథమెటిక్స్లో లిమిట్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్కి బేస్ లిమిట్స్ నుంచే మనం తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్ మనకి ఏంటంటే, లిమిట్ అంటే ఆటోమేటిక్ మీన్స్, లిమిట్ అంటే ఏంటి? ఒక అవధి, అంటే ఒక లిమిట్. దీనికైనా ఒక లిమిట్ అంటూ ఉండాలంటుంటారు కదా. అలాగ ఫంక్షన్ సంబంధించి కూడా, మ్యాథమెటికల్ ఫంక్షన్ సంబంధించి కూడా దాని వాల్యూ యొక్క లిమిట్స్ ఏంటి, దాని వాల్యూ యొక్క ఎక్స్ట్రీమిటీస్, అంటే ఒక బేస్ వాల్యూ, సపోజ్ లాగ్ ఎక్స్ ఉంది. యాజ్ యూ నో, ఎక్స్ ఈజ్ టెన్స్ టు 0, అంటే ఎక్స్ వాల్యూ 0 అయితే లాగ్ ఎక్స్ వాల్యూ దేని దగ్గర ఉంటుంది? లాగ్ ఎక్స్ వాల్యూ దేని దగ్గర అంటే ఆ లిమిట్ ఏంటి? లాగ్ ఎక్స్ ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు తగ్గుతుంది, ఎంతవరకు పైకి పోతుంది, ఎంతవరకు కిందకు వస్తుంది? ఇట్లా లాగ్ ఎక్స్ లేకపోతే ఇంకో సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, ఎనీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ యూ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటే దాని వాల్యూస్ యొక్క లిమిట్స్ ఏంటో మనం చెక్ చేయొచ్చు. అయితే మీరు ఇంతకుముందు ఏం చూశారు? ఏదైనా ఒక ఫంక్షన్కి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఆ లిమిట్ ఎలా ఉంటుంది అంటే, లిమిట్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ ఏంటో మీరు చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే, ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 - x² అనే ఫంక్షన్ ఇచ్చాను. ఓకేనా? అయితే ఇది ఒకసారి మీరు బాగా గమనించారంటే, నేను ఇక్కడ వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ 2 అని క్వశ్చన్ అడిగాను. చూడండి, ఎఫ్ ఆఫ్ 2 మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏం లేదు, సింపుల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో చూసి దాని వాల్యూ 4 - 2² 2² అంటే 4 - 4 ఎంత? 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఆ ఫంక్షన్ వాల్యూ 0. ఫంక్షన్ వాల్యూ ఎంత? 0. అయితే సపోజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది ఏది అంటే, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే రూట్ ఆఫ్ 4 - 1² దట్ ఈస్ ఈక్వల్ టు 4 - 1 ఎంత? 3, √3 అవుతుంది. అవునా? ఇట్లా ఫంక్షన్ యొక్క వాల్యూ ఒక పాయింట్ దగ్గర మనం కనుక్కున్నాం. ఇప్పుడు నేనేంటంటే అలా కాదు మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నామంటే, సపోజ్ ద ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, బట్ ఎక్స్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్లీ 2 అని తెలియదు, కానీ ఎక్స్ వాల్యూ ఆ 2కు దగ్గరగా ఉందని మాత్రం తెలుసు. సో ఐ కెన్ సే, యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2, as x is tends to 2, then f of x, what is the f of x given? Root of 4 - x² is tends to which value? ఇట్లా అడుగుతాను క్వశ్చన్. అంటే ఈ x అనేది 2కు దగ్గరగా ఉన్నప్పుడు, టెన్స్ టు అన్నా నియరర్ టు అన్నా అన్నీ ఒకటే. దాన్ని మనం x is tends to 2, లేదా x is tends to 3, x is tends to 0, x is tends to -1 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. x is equal to 2 అంటే x వాల్యూ ఎగ్జాక్ట్లీ 2 అని. ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉన్నట్టు? 2కు దగ్గరగా ఉన్నట్టు. 2కు దగ్గరగా అంటే 2 కన్నా ఇటుపక్క ఉండొచ్చు, లేకపోతే 2కు అటుపక్క ఉండొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ ఉండొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ కెన్ సే దిస్ ఇస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే, నెంబర్స్ ఐ మీన్ రియల్ నెంబర్ స్కేల్లో ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఎక్స్ అనేది మనకు చూడండి 2 - అంటే 2 కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్లో 2 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్, దిస్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్, ఇలా వచ్చేది రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్. అవునా? ఎక్స్ అనేది 2కు దగ్గర అవ్వడం అంటే 2కు దగ్గర అవుతుంది. అంటే ఇలా వెళ్తే 2కు దగ్గర అవ్వచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఇట్లా తగ్గుకుంటూ వస్తే మనకు 2కు దగ్గర కావచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 1, 1.1, 1.2, 1.3, 1.4, 1.999, 1.9 ఇట్లా 2కు దగ్గర కావచ్చు. అటుపక్క నుంచి మనకు 2.5, 2.4, 2.3, 2.1, 2.01 ఇట్లా దగ్గర అవుతూ 2 కావచ్చు. అంటే రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ అది, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఉంది చెప్పండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ 2 కన్నా కొద్దిగా ఎంతో కొంత కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎంతో కొద్ది, ఇట్స్ వెరీ స్మాల్ వాల్యూ, వాట్ వీ కన్సిడర్ దట్ ఈస్ డెల్టా. స్మాలెస్ట్ వాల్యూస్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? డెల్టా అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. అవునా కదా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అంటే 2 విధాలుగా మనకు ఉంది. ఎలా 2 విధాలుగా ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్లో ఉన్నప్పుడేమో ఎక్స్ వాల్యూ 2 కన్నా కొద్దిగా తక్కువ ఉన్నట్టు, రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ నుంచి వచ్చినప్పుడు అప్రోచ్ ఏంటంటే 2 కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు. 2+, ఇదేమో 2- అని రిప్రజెంట్ చేస్తాం. సో హియర్ ఐ కన్సిడర్ దట్ వేర్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2-, ఇక్కడేమో ఎక్స్ ఈజ్ టెన్స్ టు
2 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ అనేది రెండుకు దగ్గరగా ఉండడము అంటే రెండు విధాలుగా, ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి రైట్ సైడ్ అప్రోచ్. ఈ రెండు అప్రోచ్లకి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందో అది ఎలా ఉందో చూడాలి. ఓకేనా, చూద్దామా? రైట్, చాలా కొద్ది కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ మనకేంటంటే దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా, రైట్, వెల్ డన్. నౌ ఐ కన్సిడర్డ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ అన్నప్పుడు ఎక్స్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిందేమి 4 మైనస్ ఎక్స్ బదులు, ఇక్కడ ఎక్స్ బదులు ఏం చెప్పాలి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కన్సిడర్డ్ రూట్ ఆఫ్ 4 మైనస్ చెప్పండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఎక్స్ వాల్యూ ఎలా ఉన్నట్టు 2 కన్నా కొద్దిగా తక్కువ ఉన్నట్టు అంటే 1.99 అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.99 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, 1.99 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 3.99 అప్రాక్సిమేట్గా వస్తుంది. అప్పుడు రూట్ ఆఫ్ 4 మైనస్ 3.99 అంటే రూట్ లోపల స్మాల్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. స్మాల్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ డినోటెడ్ బై డెల్టా. ఏంటది? డెల్టా. ఈ డెల్టా అనేది స్మాల్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ నియర్ టు 0. స్మాల్ వాల్యూస్ అనేది దేని దగ్గరగా ఉంటాయి? 0 దగ్గరగా ఉంటాయి కదా. కాబట్టి డెల్టా టెన్స్ టు 0 అయితే రూట్ డెల్టా ఈజ్ ఆల్సో టెన్స్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి ఈ ఫంక్షన్ దేనికి దగ్గర అవుతుంది? 0కి దగ్గర అవుతుంది. ఆ కంక్లూజన్ చేయొచ్చు ఏమని, ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ అయితే దెన్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ టెన్స్ టు 0. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ మనం వెళ్తున్నాం. అదే ఫంక్షన్కి రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ వెళ్తున్నాం. సో టెల్ మీ వాట్ ఈస్ ద రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ హియర్? ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 ప్లస్ దీనికి సంబంధించి రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ ఉన్న చోట ఏం పెట్టాలి? 2 కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్న వాల్యూ పెట్టాలి. సో దట్ మీన్స్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2.01 అనుకో, 2 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే 2.01 హోల్ స్క్వేర్. 2.01 హోల్ స్క్వేర్ మనం వాల్యూ కనుక్కున్నామంటే అప్రాక్సిమేట్గా 4 పాయింట్ సంథింగ్, 4 పాయింట్ స్మాల్ వాల్యూ వస్తుంది. సో ఈ గాట్ 4 మైనస్ 4.001 అనుకుంటే అప్పుడు ఈ 4లోంచి ఈ హయ్యర్ వాల్యూ పోతే మన స్క్వేర్ రూట్ లోపల మనకు స్మాల్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. స్మాల్ వాల్యూని డెల్టాతో పెడతాం, నెగిటివ్ వాల్యూ అంటే మైనస్ డెల్టా. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉంది అంటే అది ఇమాజినరీ నెంబర్, రియల్ నెంబర్ కాదు కదా. కాబట్టి దిస్ సంథింగ్ ఇమాజినరీ నెంబర్ వీ గాట్ హియర్, దట్ ఈజ్ ఇమాజినరీ నెంబర్. ఇమాజినరీ నెంబర్, అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ వాట్ వీ కెన్ సే దట్ ఈస్, ఇక్కడ మనం చూడండి ఈ ఫంక్షన్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఎక్స్ వాల్యూ 2కు దగ్గరగా ఉంటే, ఎక్స్ వాల్యూ 2కు దగ్గరగా ఉంటే మనము ఈ ఫంక్షన్ వాల్యూ దేనికి దగ్గరగా ఉందో ఇక్కడ కనుక్కున్నాం. ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అన్నప్పుడు, ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? 2 విధాలుగా అప్రోచ్ అవ్వాలి. ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్, ఇంకోటేమో రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్. అర్థమైందా? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్, రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ మనం చూసినప్పుడు, అవునా? సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్లో ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ అన్నప్పుడు ద ఫంక్షన్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ టెన్స్ టు 0. అదే రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్లో ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 ప్లస్ అన్నప్పుడు ద ఫంక్షన్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ టెన్స్ టు సమ్ ఇమాజినరీ వాల్యూ. అర్థమైందా? ఇమాజినరీ వాల్యూ, రైట్? సో అందుకని ఫైనల్గా మనం సపోజ్ ఈ ఫంక్షన్ అంతా కూడా ఈ విధంగా దీన్ని ఏదైతే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసామో ద స్టార్ మార్క్ రిప్రజెంట్ చూడండి. ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అయితే ద రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ టెన్స్ టు విచ్ వన్? దట్ ఈస్ ద క్వశ్చన్ కదా ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అయితే రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ టెన్స్ టు విచ్ వాల్యూ అంటే మీరు ఏం చెప్పాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి అయితే 0 వస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి అయితే ఇమాజినరీ నెంబర్ వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సో లిమిట్ ఆఫ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2. దీని వాల్యూ ఎట్లా అంటే, దీని ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి అంటే ఈ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి ద ఫంక్షన్ విల్ టెన్స్ టు ఓన్లీ 1 వాల్యూ. కాకపోతే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ద లిమిట్ గివెన్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి దీని ప్రకారం అయితే వీ కెన్ సే ఏంటి, దీనికి సంబంధించింది ఏమంటాం? లిమిట్ ఆఫ్
రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అంట. దీని వాల్యూ వచ్చేసి 0 అని చెప్పచ్చు. అదే ఇక్కడైతే మాత్రం దీనికి సంబంధించి లిమిట్ ఆఫ్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 ప్లస్ దీని వాల్యూ మనకు సమ్ ఇమాజినరీ నెంబర్ అండర్స్టాండ్. సో కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అన్నారు అనుకో, 2 ప్లస్ లేదు 2 మైనస్ లేదు, ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అంటే నౌ దిస్ ఫంక్షన్ ఈజ్ టెన్స్ టు విచ్ వాల్యూ అన్నప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి ఏమో ఒక వాల్యూ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్కి ఏమో ఇంకో వాల్యూ వస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 అయినప్పుడు నౌ దిస్ ఫంక్షన్ ఈజ్ టెన్స్ టు విచ్ వాల్యూ అంటే ఎస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనం ఆన్సర్ వేయాలి. కాబట్టి ఇక్కడ కంక్లూడ్ చేసే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఏ లిమిట్ అయినా ఎగ్జిస్ట్ కావాలి అంటే కండిషన్ ఏమి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ మస్ట్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్, దెన్ ఓన్లీ ద గివెన్ లిమిట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, అదర్వైజ్ ద గివెన్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా? కాబట్టి దీన్ని నోట్ చేసుకోండి. నేను ఆ కండిషన్ కూడా రాస్తాను. ఒక లిమిట్ ఎగ్జిస్ట్ కావాలంటే ఏం కండిషన్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసిన మ్యాటర్ ఇది బేస్ అనమాట. ఒక లిమిట్ ఎగ్జిస్ట్ కావాలంటే ఒక బేస్ ఇది. ఓకే రైట్, ఆ వీడియో పాస్ చేసి నోట్ చేసుకోవాలి ఇది. ఓకేనా రైట్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇఫ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ, దాని మీనింగ్ ఏం చెప్పండి? యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ, ఎక్స్ వాల్యూ ఏకి దగ్గరగా ఉంటే, ఏ అంటే సమ్ నెంబర్గా రియల్ నెంబర్స్ ఏదో ఒకటి. ఇఫ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ, ఎక్స్ వాల్యూ ఏకి దగ్గరగా ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దేనికి దగ్గరగా ఉంటుందో చెప్పేదాన్నే ఆ రిప్రజెంటేషన్ అంటాం. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ యొక్క మీనింగ్ అది. యా దిస్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అని ఎగ్జిస్ట్ అయ్యింది, ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, దాని వాల్యూ వచ్చి ఎల్ అని వచ్చింది అంటే ఏం ఫాలో కావాలి కండిషన్ చెప్పండి మీరు ఇప్పుడు? ఎస్, ద లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ మస్ట్ బి ఈక్వల్ టు ద లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ ప్లస్ దట్ ఈస్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ అయితే అప్పుడు ఈ టోటల్ లిమిట్ వాల్యూ ఎల్ అంటాం. టోటల్ లిమిట్ వాల్యూ ఎల్ అంటాం. అండర్స్టాండ్? అదే మీరు చూడండి, ఇఫ్ ద గివెన్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఏ డస్ నాట్ ఎగ్జిస్ట్, దెన్ టెల్ మీ వాట్ ఇస్ ద కండిషన్. అది ఎగ్జిస్ట్ కాలేదు అంటే అప్పుడు ఏం కండిషన్ మీరు వెరిఫై చేసి ఉంటారు? ఎస్, ద లిమిట్ f of x as x is tends to a minus is not equal to limit f of x as x is tends to a plus. Understand? అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అని మీరు గమనించాలి. అప్పుడు మనం డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్సర్ పెడతాం. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ అయ్యి దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ అయితే నౌ దట్ టోటల్ లిమిట్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎల్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ వెరిఫై చేద్దామా? రైట్, ఇక్కడ చూడండి, నేనేమంటున్నాను లిమిట్ ఆఫ్ 1/x యాజ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 0 అని క్వశ్చన్ చేశాను. ఏముంది సార్, సింపుల్గా ఎక్స్ బదులు 0 పెట్టేద్దాం, 1/0 ఎంత ఇన్ఫినిటీ కదా, ఆన్సర్ ఇన్ఫినిటీ వేసేద్దాం అంటే కుదరదు. ఆప్షన్లో అయితే ఇన్ఫినిటీ ఉంటుంది, మీరు పెట్టినారంటే రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏమంటే మీరు వెరిఫై చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇటువంటి సమయాల్లో 1/0 వచ్చే టైప్ ఏదైనా ఉన్నా మీరు చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ ఏముండాలి? 0 మైనస్ అంటే 0 కన్నా కొద్దిగా తక్కువ. సో అప్పుడు ఇక్కడ ఎక్స్ బదులు 0 కన్నా కొద్దిగా తక్కువ ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే స్మాల్ నెగిటివ్ వాల్యూ, 0 కన్నా తక్కువ అంటే స్మాల్ నెగిటివ్ వాల్యూ మైనస్ డెల్టా, అది 8 కాదు, అది డెల్టా అనే రిప్రజెంటేషన్.
డెల్టా అంటే స్మాలెస్ట్ వాల్యూ అని. స్మాలెస్ట్ వాల్యూ టెండ్స్ టు 0 కదా, స్మాల్ వాల్యూస్ అన్ని 0కు దగ్గరగా ఉండేటివి. కాబట్టి డెల్టా బదులు 0 పెడితే ఇంకా మైనస్ ఉంది కాబట్టి సో -1/0 అవుతుంది. దట్స్ ఈక్వల్ టు -ఇన్ఫినిటీ వస్తుంది. -1/0, 1/0 ఎంతమ్మా? ఇన్ఫినిటీ, -ఇన్ఫినిటీ. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్. అదే మీకు x టెండ్స్ టు 0 ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ వెరిఫై చేస్తే ఇప్పుడు ఇక్కడ 1/xలో x ఉన్న చోట ఏం పెట్టాలి? 0 ప్లస్ అంటే 0 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే స్మాల్ పాజిటివ్ వాల్యూ అంటే 1/a స్మాల్ పాజిటివ్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ డెల్టా. యు నో దట్? ఎస్, డెల్టా అనేది ఏంటి? 0కు దగ్గరగా ఉండేది కాబట్టి నౌ 1/0 వేర్ 1/0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఏమో -ఇన్ఫినిటీ, రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఏమో +ఇన్ఫినిటీ. సో దాట్ ద గివెన్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. గివెన్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అవునా? కాబట్టి ఇక్కడ ద లిమిట్ ఆఫ్ 1/x యాజ్ x టెండ్స్ టు 0 ఏంటి ఆన్సరు? డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్, రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ వెరిఫై చేసుకొని ఆ తర్వాత మనం లిమిట్ ఎగ్జిస్ట్ అయిందా, ఎగ్జిస్ట్ కాలేదా అని మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎస్, లిమిట్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x, స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x యాజ్ x టెండ్స్ టు 4. మీకు స్టెప్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ తెలుసు. ఏం ప్రాపర్టీ? మీకు ఆల్రెడీ మీ రిప్రజెంటేషన్లో ఈ ఎక్స్ బదులు ఏదన్నా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది ఇంటిజర్ అయిందంటే డైరెక్ట్గా అవుట్పుట్ కూడా ఇంటిజరే వస్తుంది. బట్ లోపల ఈ స్టెప్ ఫంక్షన్ లోపల నాన్ ఇంటిజర్ ఉంది అంటే అప్పుడు ఆ డెసిమల్ పార్ట్ తీసేసి ఓన్లీ ఇంటిజర్ పార్ట్ మాత్రం ఇస్తుంది. అవునా? సో ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ x టెండ్స్ టు 4- అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అప్రోచ్ అంటే ఇక్కడ చూడండి ఈ x బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ చెప్పండి? 4 కన్నా కొద్దిగా తక్కువ ఉన్న వాల్యూ పెట్టాలంటే 3.999 అనుకున్నాం. 999 ఎంత పోవచ్చు కానీ బట్ 3.99 అనుకున్నాం. మీకు తెలుసు కదా స్టెప్ ఫంక్షన్ లోపల ఇలాంటి నాన్ ఇంటీజర్ ఉంటే అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఉంటే అప్పుడు ఈ డెసిమల్ పార్ట్ చేసి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రం బయట వస్తుంది అంటే 3. దీని అవుట్పుట్ ఎంతమ్మా? 3. అదే రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ చూద్దాం. x టెండ్స్ టు 4 ప్లస్, x టెండ్స్ టు 4 ప్లస్, x టెండ్స్ టు 4 ప్లస్. ఓకేనా? సో x టెండ్స్ టు 4 ప్లస్ అన్నప్పుడు x బదులు మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 4 కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్న వాల్యూ అంటే 4.01 అనుకోండి. 4.01లో ఈ స్టెప్ ఫంక్షన్ లోపల ఉంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఆ డెసిమల్ పార్ట్ చేసి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వస్తుంది. వాట్ ఈస్ దట్? 4. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ ఏమో 3 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ అప్రోచ్ ఏమో 4 వచ్చింది. కాబట్టి మనం ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అంటే ఏం చెప్తాం మనం? డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ద గివెన్ లిమిట్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x యాజ్ x టెండ్స్ టు 4 డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్. అండర్స్టాండ్? కాబట్టి ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు? పర్టికులర్గా ఆ లిమిట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ కాలేదా అనేది మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? రైట్, ఇదంతా మీరు నోట్ చేసుకోండి క్లియర్గా. ఏదైతే ఇక్కడ మనం చెప్పుకున్నామో కండిషన్స్, ఆ కండిషన్స్ ప్రకారం ప్రతి లిమిట్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్, రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ వెరిఫై చేయాల్సిన పని లేదు. అయితే ఎక్కడ వెరిఫై చేయాలి అనేది నేను కొన్ని స్టాండర్డ్గా ఉండేటివి ఇస్తాను. దాని ప్రకారం మీరు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అండర్స్టాండ్? ఎందుకంటే ప్రతిదానికి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వెరిఫై చేసి చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేను స్టాండర్డ్గా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మనకు డస్ నాట్ ఎగ్జిస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్కి స్టాండర్డ్గా కొన్ని మనం రిప్రజెంట్ చేసుకున్నాం. దాని ప్రకారం మనం ఏం చేద్దాం ఇక్కడ అంటే ఈ లిమిట్స్లో డస్ నాట్ ఎగ్జిస్టా అనేది డిసైడ్ చేద్దాం. ఓకేనా? రైట్, నోట్ చేసుకోండి ఇది.